యా, ఓకే అండి. సార్ నరసింహ గారు, सर अनम्यूट सर गुड कीजिए। आफ्टरनून। गुड आफ्टरनून सर। सर ये वर्कशीट है सर। अभी तक हमने जितने टेंसेस सीखा, ఇప్పటివరకు तुम्हारे मैंने टेंसेस నేర్చుకున్నా వాటి మీద वर्कशीट ఇది। तो आप एक एक सेंटेंस पढ़कर हिंदी में बोलने के लिए कोशिश कीजिए। ఓకే. फर्स्ट सेंटेंस చూడండి సార్। నా కొడుకు చదవండి। నా కొడుకు నా కొడుకు పెళ్లి అవ్వక ముందే రోజు ఫోన్ చేసేవాడు. हम्म, मेरा मेरा बेटा शादी होने के पहले रोज फोन करते थे करता था। కర్త కొడుకు ఒకడే కదా అంటే ఇదేంటిది पास्ट లో రోజు జరిగింది అనమాట। करता था यूसेस। यस ओके। मेरा बेटा शादी होने के पहले रोज फोन करता था। ओके, सेकंड यस। सेंटेंस। शादी शादी होने के बाद बिल्कुल फोन फोन हम्म नहीं नहीं చెయ్య ఆ, कर చె- रहा है కర్ రహా చెయ్యటం లేదు అంటే పెళ్ళైన తర్వాత कर रहा జరుగుతూ है ఉందన్నమాట ఆ యాక్షన్ అది। షాదీ హోనే కే బాద్ बिल्कुल फोन नहीं कर रहा है। फोन नहीं बिल्कुल कर फोन रहा। नहीं कर रहा है। ओके नेक्स्ट। हम मम्मल्नी हमको हमको पूरा भूल गया। भूल गया। हमको पूरा भूल गया మర్చిపోయాడు भूल गया। అంటే అయిపోయింది। भूल गया। मेरे मेरे मेरी बेटी हम्म बिना बोलकर रोज फोन हम्म कर फोन रही है सर। నో कर ఫోన్ रही నో అవసరం లేదు। ఫోन చేస్తుంది అన్న సింపుల్। ఫోన్ చేస్తుంది అంతే। मेरी ఫోన్ बेटी చేస్తుంది। बिना बोलकर बोलने के रोज बिना फोन बिना करती है। बोलकर फोन सिंपल बिजनेस वाड़न सरिपोద్ది। ओके सर। फोन करती है। फोन करती है। మీరు చెప్పింది కరెక్ట్ రాంగే కాదు। ఇప్పుడు నా కూతురు మర్చిపోకుండా ఫోన్ చేస్తూ ఉంది। చూడండి వేరియేషన్ చూడండి। నా కూతురు మర్చిపోకుండా ఫోన్ చేస్తుంది అన్నాం, సింపుల్ ఈసియస్ కదా। ఇప్పుడు మేరీ బేటీ రెగ్యులర్ గా రెగ్యులర్ గా చేస్తుంది కాబట్టి నేను కంటిన్యూస్ వాడుతున్నాను చెప్పేసి. వాడచ్చు, రాంగ్ ఏం కాదు అది। అదే చెప్తాను మీకు। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగే స్టైల్ చూడండి సార్ ఇక్కడ। నా కూతురు మర్చిపోకుండా రోజు ఫోన్ చేస్తుంది అన్నాను ఇక్కడ। నా కూతురు మర్చిపోకుండా రోజు ఫోన్ చేస్తుంది అంటే కొద్దిగా యాక్షన్ కంటిన్యూషన్ తీసుకొస్తారు అనమాట। అట్లా మీరు చెప్పింది కూడా రైట్। ఓకే, ఎక్ బార్ పడియే సార్ హిందీ। నా కొడుకు मेरा పెళ్ళవక ముందు రోజు ఫోన్ చేసేవాడు। मेरा बेटा शादी होने के पहले रोज फोन करता था। అంటే शादी ఏంటి होने సార్? के बाद వన్ సెకండ్ కర్తాత అంటే చేసేవాడు। ఇప్పుడు చేసేవాడు। ఇది పాస్ట్। ఇప్పుడు ప్రజెంట్ చెప్పండి। నా కొడుకు ప్రతిరోజు ఫోన్ చేస్తాడు ప్రజెంట్। मेरा बेटा रोज करता है। ఉమ్, అది ఇప్పుడు కర్తా హై ప్రెసెంట్ కాబట్టి। ఇంతకు ముందు అన్నాం కాబట్టి కర్త करता హై था। ప్లేస్ లో థా పెట్టామంట, పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్। ఓకే, పెళ్ళైన తర్వాత అసలు ఫోన్ చేయట్లేదంటే बिल्कुल नहीं फोन कर रहा है। కర్ రహా హై। ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంటిన్యూషన్ తీసుకొస్తాం। ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సింపుల్ పాస్ట్ లో మార్చండి। పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యలేదు। शादी होने के बाद एक ఉమ్, बार भी फोन नहीं किया। అంతే, నహీ కియా। నహీ కియా అంటాం, అయిపోయాడు। ఓకే నెక్స్ట్। మమ్మల్ని పూర్తిగా మర్చిపోయాడంటే हमको హమ్కో पूरा भूल పూరా गया। భూల్ గయా। మమ్మల్ని పూర్తిగా మర్చిపోతూ ఉన్నాడు। हमको हमको पूरा మర్చిపోతూ ఉన్నాడు సార్। భూల్ భూల్ కర్ నో, అది జా జా అనేది పాస్ట్ లో మారింది। జా అని కంటిన్యూషన్ ఇస్తాడు। हमको భూల్ पूरा భూల్ भूल భూల్ जा रहा है। ఆ భూల్ జా రहा है। हमको पूरा भूल जा रहा है। ఇప్పుడు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత మర్చిపోతాడు ఫ్యూచర్ లో ఏంటైతే भूल जा भूल जाए जाएगा। ఆ ఎస్, భూల్ జాయేగా। భూల్ జాయేగా। ఓకే, నా కూతురు మర్చిపోకుండా ఫోన్ చేస్తుంది मेरी రోజు। बेटी बिना भूलकर रोज फोन करती है। అది చేస్తూ ఉంది। చేస్తూ कर रही ఉమ్, है। ఓకే, ఇప్పుడు దీన్ని కూడా పాస్ట్ హ్యాబిట్ లో మార్చండి। నా కూతురు ఇంతకు ముందు రోజు ఫోన్ చేసేది। मेरी बेटी पहले रोज रोज फोन करती थी। ఆ కర్తీతి। కర్తీతి చేసేది అంటాం, చేసింది కియా, చేసేది కర్తీతి, చేసేది करती थी। కర్తీతి యూస్ చేస్తాం। ఓకే సార్, గుడ్। నెక్స్ట్ దీప్తి ప్రవీణ్ గారు, సెకండ్ సెంటెన్స్ Yes, sir. మీ కూతురు మీ మీ కూతురు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంది. ఉమ్, आपकी बेटी ऑनलाइन शॉपिंग बहुत करती करती है. ప్రజెంట్ చేస్తున్నారు అనమాట। యాక్చువల్ గా कर వాళ్ళు रही కంప్లైంట్ చేస్తారన్నమాట। వాళ్ళ అమ్మాయి మీద వాళ్ళ అత్త మామ కంప్లైంట్ చేస్తారు, డాడీకి ఫోన్ చేస్తారన్నమాట। ఓకే, మీ అమ్మాయి ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తుంది। చెప్పండి, మళ్ళీ చెప్పండి ఒకసారి।
आपकी बेटी ఆన్లైన్ షాపింగ్ बहुत करती है అని చెప్పాను లేదా అంతే कर रही है కూడా అనొచ్చు అంతే చేస్తుంది. బహుత్ కర్తీ హై జాదా కర్తీ హై అంటాం. ఓకే, నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నా మాట వినదు. ఉమ్, मैं कितना बार बोलते तो भी वो मुझे మాట వినదు. मुझे ఉమ్, मेरे बात नहीं सुनती. నహీ సున్తీ. ఓకే, ఎన్నిసార్లు చెప్పినా సరే అంటే కితనే బార్ బోల్నే పర్వి అంటాం. బోల్నే పర్వి. ఓకే సార్. कितने బోల్తేతో बार అంటే చెప్తే అని వస్తామట. చెప్తే అంటే బోల్తే, చెప్పినా సరే అంటే బోల్నే పర్వి, మేరీ బాత్ నహీ సున్తీ. నెక్స్ట్ మీరు. మీరు ఒకసారి చెప్పండి. आप एक बार बोलिए. బోలియే, ఎక్ బార్ బోలియే. డబ్బులన్నీ బర్బాద్ చేస్తుంది, వేస్ట్ చేసేస్తుంది. ఆ, पैसे पूरा पैसे बर्बाद कर रही है. జస్ట్ పూరే బర్బాద్ కర్ రహీ హై. ఓకే, మళ్ళీ ఫస్ట్ సెంటెన్స్ మళ్ళీ కొద్ది మారుస్తుంది, చేంజ్ కరికే కూర్చున్నాం. మీ కూతురు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తుందంటే మళ్ళీ చెప్పండి. आपकी बेटी ऑनलाइन शॉपिंग ज्यादा कर रही है. ఆ చేస్తూ ఉంది, చిన్నదే డిఫరెన్స్. చేస్తుంది, కర్తీ హే, చేస్తూ ఉంది, కర్రీ అంటే రెండు టెన్స్లకి కొద్దిగా మోడలేషన్. దాని బదులు ఇది వాడినా సరే ఏం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని బదులు సింపుల్ ప్రెజెన్స్ వాడారనుకోండి, ఏం కాదు. అక్కడ కర్తీ హే రోజు చేస్తారు కదా, చేస్తూ ఉంది, కర్రీ. ఓకే, నిన్న మీ అమ్మాయి ₹1,00,000 షాపింగ్ చేసింది, అయిపోయింది. నిన్న మీ అమ్మాయి ₹1,00,000 షాపింగ్ చేసింది. कल आपकी बेटी 1 लाख रुपए शॉपिंग किया. షాపింగ్ కియా. ఓకే, పెళ్ళి అవ్వక ముందు కూడా ఆన్లైన్ షాపింగ్ ఇలాగే చేసేదా మీ అమ్మాయి? शादी होने के पहले भी ऐसे ఉమ్, ही शॉपिंग करते थे है. कर, అమ్మాయి అమ్మాయి అమ్మాయి. करती थी है क्या. ఆ ఇంకా హై వద్దు, తీ బెటర్ కదా. కత్తి తీక్యా, करती थी क्या. Okay. చేసేదా. చెప్తున్నారండి, మిగతా వాళ్ళు కూర్చున్నారు అట్లా. ఓకే, కత్తి తీక్యా చేసేదా అంటే ఇప్పుడు పెళ్ళి అవ్వక ముందు కాబట్టి కత్తి తీక్యా చేసేదా. ఓకే, నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నా మాట వినదు అంటే आप కితనే బార్. कितने बार भी बोलते बोलते तो. కాదు కాదు, బోల్తేతో అంటే ఏమవుతుందండి, చెప్తే అవుద్ది అనమాట. ఓకే. బోల్తేతో అంటే చూడాలి, కాన్సెప్టే మారిపోద్ది. బోల్తేతో అంటే చెప్తే, ఇది చెప్పినా సరే బోల్నే పర్ बोलने అని. पर भी. ఆ, हाँ. आप बोलने पर कितने भी। बार बोलने पर भी वो नहीं सुनती. ఓ మేరీ బాత్ నహీ సున్తీ, వినదు. మేరీ బాత్ నహీ नहीं సున్తీ, వినదు. सुनती. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రెసెంట్ కండిషన్ చెప్పండి, ఎన్నిసార్లు చెప్పినా సరే నా మాట వినటం లేదు. कितने बार बोलने पर भी मेरे ఉమ్, बात नहीं सुन रही है. ఆ, అప్పుడు కంటిన్యూస్ నహీ సున్ రహీ హై. ఓకే, నహీ సున్ రహీ హై, వినటం లేదు. ఓకే, ఎస్. చిన్నప్పుడు మీ అమ్మాయి మీ మాట వినేదా? చిన్నప్పుడు. बच बचपन में आपका बेटी आपका बात सुने सुनेगी क्या. నో, सुनेगी. చిన్నప్పుడు सु, చిన్నప్పుడు పెళ్ళి అయిపోయింది, పాస్ట్. सुनाते हैं सुनाते सुनाती है क्या. కాదు, सुनाती थे. సున్తీ థీ క్యా. ఓకే. सुनती थी क्या. సారీ, సెకండ్ థీ వస్తుంది ఇక్కడ. సున్తీ థీ క్యా, వినేదా చిన్నప్పుడు. ఇప్పుడంటే సున్తీ హై అన్నారు, అదే ఓకే. పాస్ట్ అన్నారు కాబట్టి సేమ్ హై తీసేసి సున్తీ థీ క్యా, వినేదా. ఓకే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా మాట వినలేదు చెప్పండి. నిన్న నా మాట వినలా, నిన్న. मेरा बात नहीं सुना. నహీ సునా. ఓకే, బాత్ స్త్రీలింగ్ శబ్దం కాబట్టి నహీ సుని అనాలి, లేదా అమ్మాయి కాబట్టి సుని అనాలి, పర్లేదు ఎట్లా అనొచ్చు, ఏం కాదు. మేరీ బాత్ నహీ సుని, మేరీ బాత్ నహీ नहीं సుని. सुनी. ఒకసారి చెప్పండి అంటే ఆప్ ఎక్ బార్ एक बार बोलिए. బోలియే. ఓకే, ఇప్పుడు దీన్ని ఫీచర్ చెప్పండి. మీరు ఒకసారి చెప్తారా, చెప్తారా. आप एक बार बोलेंगे क्या. ఎక్ బార్ బోలింగే క్యా, చెప్తారా. ఓకే, డబ్బులన్నీ వేస్ట్ చేసేస్తుంది. अ, पैसे सभी पैसे बर्बाद कर रही है. సారే పైసే బర్బాద్ కర్ రహీ హే, బర్బాద్ చేస్తుంది, చేసేస్తుంది. అదే బర్బాద్ చేసేసింది, వేస్ట్ చేసేసింది. बर्बाद किया. బర్బాద్ కియా, బర్బాద్ కియా. ఓకే, బర్బాద్ కియా, బర్బాద్ చేస్తుంది రేపు. अ, बर्बाद करेंगे. करेगी. అమ్మాయి. ఆ, करेंगी. అమ్మాయి ఒకతే. करेगी. करेगी. కరేగి, అంతే. బర్బాద్ కరేగి, బర్బాద్ కరేగి, करे. బర్బాద్ చేస్తుంది, టైం చేస్తుంది. ఓకే, బస్. గుడ్. थैंक यू.